బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ను పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని చెప్పారు. రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యంగానే ఉండట్లేదన్నారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలమని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని ప్రశ్నించారు. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ను పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని చెప్పారు. రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యంగానే ఉండట్లేదన్నారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలమని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలని ప్రశ్నించారు.